ప్రెస్ క్లబ్ కు వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్దమయ్యారు. కేటీఆర్ సహా పార్టీ ముఖ్య నేతలంతా ప్రెస్ క్లబ్ కు రానున్నారు. అయితే ప్రెస్ క్లబ్ కాదు, అసెంబ్లీలో చర్చకు సిద్దం కావాలంటూ అధికార పార్టీ స్పష్టం చేసింది. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. మొన్న జరిగిన మీరు చూసిండ్రు రైతు భరోసా కార్యక్రమం. అందరూ అనుకున్నారు గోతికాడి నక్కలాకి ఎదురు చూసిండ్రు. ఒంటె పెదాలకు నక్క ఎదురు చూసినట్టు రైతు భరోసాలో ఈ ప్రభుత్వం విఫలం చెందుతుందని ఆలోచన చేసిండ్రు. నేను చెప్పిన 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి 70 లక్షల మంది రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేసి రైతు ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో రైతును రాజును చేస్తాం. మా ఉద్దేశం, మా లక్ష్యం వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పినాం. చేసి చూపించి ఆ ఘన విజయాన్ని సాధించి ఇవాళ రైతులు తలెత్తుకునే విధంగా ఇది రైతు రాజ్యం అంటే ఇట్లా ఉండాలి. 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలి, రైతులు పండించిన పంట కొనాలి, రైతులకు రుణమాఫీ చెయ్యాలి, రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అని ఈ రోజు ఈ ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో మనం అమలు చేసిన మిత్రులారా. ఇవాళ ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడో, కేటీఆర్ వస్తాడో, కిషన్ రెడ్డి వస్తాడో, నరేంద్ర మోడీ వస్తాడో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. నిజానికి చెప్పాలంటే ఇందులో చర్చించుకోవడానికి కానీ, ఛాలెంజ్లు విసురుకోవడానికి కానీ పెద్దగా ఏం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ముచ్చట పడుతున్నారు. నిన్న రంకెలు వేసినారు. రొటీన్గా ఆయన పాపం సభ పెట్టినాడు అంటే 4 బూతులు, 5 ఛాలెంజ్లు, 6 తొడలు కొట్టే డైలాగులు, 2 గుడ్డలు ఊడదీస్తా అని 2 మళ్ళీ భాషణాలు, వాగ్భూషణాలు. ఈ టైప్లో షరామామూలుగా గత 18 నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు. కాబట్టి ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నిన్న ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు, వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం. ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు, మీకు పాపం బూతులు తిట్టడమే ఈజీ, చాలా ఈజీ కదా. బూతులు మాట్లాడడము, డైలాగులు కొట్టడం, గుడ్డలు ఉడదీస్తా అనడము, గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము, ఇవన్నీ చాలా ఈజీ. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళా మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు, బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి, దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రిది. బేసిన్ తెలియదు, బెండకాయ తెలియదు. దాంతోపాటు ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు. నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో. అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం, వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి, లేలే మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం, లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతాను నేను అంటే నీ ఇష్టం, అక్కడైనా పెట్టు, లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా, అక్కడ రెడీగా ఉంటాం, లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు, అక్కడికి వస్తావా, నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం, డేటు అన్ని నీ ఇష్టం, నేను రెడీ. మా పార్టీ తరఫున నీ సవాళ్లు స్వీకరిస్తా ఉన్నాం. ఇందులో ముఖ్యమంత్రి గారి తరఫున, మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్ను పార్టీ తరఫున నేను స్వీకరిస్తా ఉన్నా. సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం హీటెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రతి సవాలుగా కేటీఆర్ కూడా మొన్న శనివారం నాడు ఒక డేట్ ఫిక్స్ చేశారు. ఈ రోజు 8వ తేదీ నాడు 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా చర్చకు సిద్ధమే, మీరు ప్రిపేర్ అయ్యి రండి. సీఎం రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయినా కూడా చర్చకు రాలేడు కనుక మేము అయినా 3 రోజుల టైం ఇస్తున్నాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికైనా పర్వాలేదు, లేదంటే ఆయన కొండారెడ్డిపల్లి అయినా పర్వాలేదు, చింతమాడకైనా పర్వాలేదు, మేము ఎక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నామని కూడా కేటీఆర్ సవాలు వేసిన నేపథ్యంలో ఈ రోజు 8వ తేదీ కాబట్టి మరి కాసేపట్లో బీఆర్ఎస్ నేతలందరూ కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా అక్కడ చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటి నుంచి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా మంత్రులు కూడా ఎవరు రావడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మేము సవాల్ చేసింది ప్రెస్ క్లబ్ నో, లేదంటే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లేదా మరొక ప్లేస్ కోసం మేము అనలేదు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ వేదికగా మాట్లాడాల్సిన వ్యక్తి ఆయన పారిపోయి ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు. ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రతి సమస్య మీద మాట్లాడే రైట్ ఉంది కనుక ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయనను ఫస్ట్ తీసుకురండి అనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి మాట్లాడారంటూ కూడా పొన్నం ప్రభాకర్ గాని సీతక్క గాని తదితర మంత్రులు మాట్లాడినటువంటి విషయాన్ని మనం విన్నాం నిన్న మొన్న కూడా. అయితే ఎట్టకేలకు ఈ రోజు 8వ తేదీ చెప్పినటువంటి డెడ్ లైన్ ముగుస్తున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ మాత్రం అక్కడికి వెళ్లాలని డిసైడ్ అయింది. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా బయట పెద్ద ఎత్తున అక్కడ 10ల సంఖ్యలో పోలీసులు అయితే మోహరించున్నారు. అదే సమయంలో తెలంగాణ భవన్ దగ్గర కూడా ఒక్కొక్కరుగా పోలీసులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ ప్రజెంట్ నందినగర్ లో ఉన్నారు, కేసీఆర్ కూడా అక్కడే ఉన్నారు, అదేవిధంగా హరీష్ రావు కూడా గచ్చిబౌల్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్ కు కాసేపట్లో చేరే అవకాశం ఉంది. రావడంతో బయటికి వెళ్లకుండా పోలీసులు వాళ్ళని అడ్డుకునే అవకాశం ఉంది. మేము డెడ్ లైన్ పెట్టాము, అక్కడికి వెళ్ళడానికి ఎలాంటి రీజన్ లేదు, మేము వెళ్తాము అని కూడా గట్టిగానే ఫైట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ పోలీసులు వాళ్ళు వెళ్ళనిచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడమా లేదంటే వాళ్ళని రానియకుండా మార్గ మధ్యంలో వాళ్ళని అడ్డుకోవడమా చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. అయితే మొన్న రీసెంట్ గా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం కొన్ని విన్నాం. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించినటువంటి అంశం మీద తెలంగాణ రాకముందు ఎలా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత మేము 10 ఏళ్లలో ఎలాంటి డెవలప్మెంట్ చేశామన్న అంశం మీదనే రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ చేశారు. అందుకనే 72 గంటలు సమయం ఇస్తున్నాం, ఆయన ప్రిపేర్ అయ్యి రావాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కేవలం నిధులు నీళ్లు నియామకాలే కాదు, రైతాంగ సమస్యల మీద కూడా ఎవరెంత చేశారో తెలుసుకుందామని కూడా ఆయన సవాల్ చేశారు. ముఖ్యంగా బనకచెర్ల అంశం మీద కూడా పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది. గడిచిన 2 నెలల నుంచి రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒక్కటే అన్నటువంటి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా గురు శిష్యుల బంధంతోనే ఆయన బనకచెర్లపై సానుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక ఈ మొత్తం వ్యవహారాన్ని చర్చ వేదికగా బహిరంగంగా మీడియా ఎదుటని చర్చ పెడదామన్నటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. కనుక అందులో భాగంగానే ఈ రోజు వెళ్లాలని డిసైడ్ అయింది. మరి కాసేపట్లో అందరూ కూడా వ్యూహాత్మకంగా కొంతమంది బీఆర్ఎస్ నేతలు అటు తెలంగాణ భవన్ నుంచి కాకుండా మరో వేదిక నుంచి కాకుండా స్ట్రైట్ గా మరొక రూట్ నుంచి ప్రెస్ క్లబ్ కు చాలా మంది వస్తారన్నటువంటి సమాచారం, ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. కనుక వాళ్ళని అక్కడనే అడ్డుకునే అవకాశం ఉంది. ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర కావచ్చు, లేదంటే సోమాజిగూడ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు. పెద్ద ఎత్తున పోలీసులు అయితే అన్ని కూడల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి ఉంది. బట్ చూడాలి, నిజంగానే బీఆర్ఎస్ నేతల్ని అక్కడికి రానియగలిగితే ఆ లోపల ఏం మాట్లాడుతారని మాకు అసెంబ్లీ లాగా చేసే అవకాశం ఉంటుందా, లేదంటే ఇక్కడికి రానిస్తే ఒక విధం, రానియకపోతే తెలంగాణ భవన్ లో హరీష్ రావు కేటీఆర్ తో సహా పార్టీ ముఖ్య నేతలందరూ ప్రజాప్రతినిధుల్లో ముఖ్యంగా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఒక మాక్ అసెంబ్లీ లాగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ చూడాలి, దీని మీద ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పెద్ద ఎత్తున ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన నిన్న కార్యక్రమం ముగించుకొని ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో ఆయన 2 డేస్ పాటు ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ విషయాలు ఆయన మినిట్ టు మినిట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఏం జరుగుతోంది, అది కాంగ్రెస్ పార్టీ నుంచి నిజంగానే వాళ్ళు వెళ్తే పంపించాల్సిన అవసరం ఉందా ఎవరినైనా అనేది కూడా తెలుసుకున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ చూడాలి, ఈ అంశం మీద ప్రభుత్వానికి ఇది పెద్ద ఇష్యూగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతి అంశంలో కూడా అడ్డు తగ్గుతుంది అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పదే చెప్తున్న నేపథ్యంలో నరేందర్, అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మరి కేటీఆర్ కామెంట్స్ పై కాంగ్రెస్ నాయకులు ఎవరైనా స్పందించారా? ఇది సవాలు ప్రతి సవాలకే పరిమితం అవుతుందా, లేదా నిజంగానే చర్చలకు వస్తారా? వస్తే పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. నిన్న సీతక్క గాని పొన్నం ప్రభాకర్ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పారు,
మీరు ఎక్కడ పడితే అక్కడికి రావడానికి మేము సిద్ధంగా లేము. అసెంబ్లీ అనేది ప్రజావేదిక, అది ప్రజావేదికలో అందరూ చట్టసభ గెలిచినటువంటి వ్యక్తులందరూ కావచ్చు, లేదంటే ప్రతిపక్ష లీడర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడడానికి మా స్పీకరు మీకు మైక్ ఇస్తారు, అక్కడ మాట్లాడిన తప్ప మేము ఎక్కడ పడితే అక్కడికి మీరు పిలిచిన దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదని కూడా ఇప్పటికే మంత్రులు కూడా చెప్పిన నేపథ్యంలో ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ దీన్ని వ్యూహాత్మకంగా మార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇచ్చిన టైంకు కాంగ్రెస్ పార్టీ నేతలు రాలేకపోయారు, తోక ముడిచారు అన్నటువంటి విషయం మీద ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఒక్కటే కాదు, బీసీలకు 42% రిజర్వేషన్ అంశం మీద కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే ఫైట్ చేస్తోంది. బనకచెర్ల అంశం మీద కాంగ్రెస్ పార్టీ ఉదాసీనంగా ఉందన్న విషయం కానీ, వ్యవసాయానికి రైతు భరోసా సంబంధించి ఇవ్వకపోవడం కానీ, ఇన్సూరెన్స్ కల్పించకపోవడం కానీ, ఇలా చాలా అంశాల మీద ఈ వేదిక ద్వారా ఎదురుదాడి చేయాలనేటువంటి అంశం మీద బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.